మన యాక్టర్ల కన్నా ఈ నోర్లేని జంతువులే మంచి పర్ఫామ్ చేశారు సార్. మీరేమని అనుకోండి. బాగా చెప్పావు. చెప్పు ఏవేనో ఏందే ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నాను ఈ బొమ్మ? February 14th వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. గుడ్ గుడ్, మంచి రోజునే సెలెక్ట్ చేసి ఉండావా. మరి ఆ రోజు పెద్ద సినిమా ఉండిపోయిండ్లా, మరి మీ సినిమాకి ఎవరు జనాలు చూస్తారా? తప్పకుండా వస్తారు సార్, ఎందుకంటే ఆ రోజు ప్రేమికుల రోజు. ఆ రోజు యూత్ ఎవరు కాలేజెస్ కి వెళ్లరు, పార్క్లకి సినిమా థియేటర్లకి మాత్రమే వెళ్తారు. మనం ఎలాగో కాంప్లెక్స్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ పక్కన పెద్ద హీరో సినిమా ఉన్నా ఆ రిటర్న్ ఆడియన్స్ తోనే మన థియేటర్ నిండిపోతుంది సార్. బాగుందా నీ ఐడియా? నీ లాజిక్ ఏదో బాగుంది కానీ సరే అట్టనే రిలీజ్ చేసి చూద్దాం. అదేంటి సార్ అలా అంటారు? మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే కదా రిలీజ్ చేయగలిగేది. నా కోఆపరేషన్ నీకు ఎప్పుడు ఉండట్లా? ఇప్పుడు చెప్పు, నన్ను ఏం చేయమంటావా? మీరు ఓ ఏరియా తీసుకుంటే బాగుంటుంది సార్. వారిని ఏంది బాగుండేదా, నువ్వా నేనా? మన ఇద్దరం సార్. నేను కొంటే నువ్వు బాగుపడతావో, నేను బజార్ పాలవుతున్నాయా? అదేంటి సార్ అలా అంటారు? సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది సార్. అట్టా చెప్పమాక, నాకు మండుద్దే. ఏముందయ్యా నీ బొమ్మలో హిట్ అయ్యేదానికే? మన సినిమాలో అన్నీ ఉన్నాయి కదా సార్. కామెడీ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, లేడీస్ కోసం సెంటిమెంట్ ఉంది, యూత్ కోసం రొమాన్స్ ఉంది, చిన్నపిల్లల కోసం జూ సీన్స్ ఉన్నాయి. టోటల్ గా మన సినిమాలో నవ రసాలు ఉన్నాయి సార్. ఎంత పొడుగు చెప్పమాక, నాకు సర్రును మండుద్దే. అన్ని ఉన్నాయి అంటున్నావే, మరి కదేది? కథ లేకుండా సినిమా ఎక్కడ ఆడుద్దా చెప్పు నువ్వే. సార్ ఇది లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో చేసి తీసిన సినిమా సార్. మీరు దయచేసి ఓ 20 lakhs ఇచ్చి ఒక ఏరియా తీసుకోండి. ఏంది 20 లక్షలా? అవును సార్. లక్షలు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా ఏంది? నీ బొమ్మ నాకు 20 రూపాయలకి ఇచ్చిన వద్దు గానే ఇంకెవరైనా చూసుకో. సార్ ప్లీజ్ సార్, ఓ 10 లక్షలైనా ఇచ్చి తీసుకోండి సార్. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది సార్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ నీకుంటే సరిపోదా భయా, నాకు ఉండాలే. అయినా నీదేదో డిజిటల్ బొమ్మడు కదా, అవన్నీ నాకు కిట్టదు కానీ నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని చూసుకో. సార్ సార్ ప్లీజ్ సార్. ఇంకేం మాట్లాడబాక, నేను అసలే బిజీ. లేకు ఎలవయ్యా ఎల్లో. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి సార్ డల్గా ఉన్నారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళొచ్చారా? ఏం లాభం లేదు. ఏమన్నారు సార్? 20 రూపాయలకు కూడా కొనన్నాడు. మీరేం బాధపడకండి సార్, ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నంత మాత్రాన మన సినిమా అయిపోద్దా? ఇంకో డిస్ట్రిబ్యూటర్ని కలుద్దాం. ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఓన్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపే వెళ్ళి వాళ్ళని కలుస్తాను. సరే సార్. సరే గంటేజరా. ఏమండి మేనేజర్ గారు ఎక్కడున్నారు? మేనేజరా పైన ప్రొజెక్షన్ రూమ్ లో ఉండొచ్చు. ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇటు వెళ్ళండి. కొంచెం వాల్యూమ్ ఇచ్చా. నమస్తే సార్. నమస్తే, ఎవరు మీరు? నా పేరు వేణు అండి. మేము ఈ మధ్య ఓ సినిమా తీసాం సార్. అలాగా, అయితే నేనేం చేయాలి? సినిమాని మేము ఓన్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మీ థియేటర్లో వేద్దామని. మా థియేటర్లోనా? అవును సార్. అవును, ఏ సెంటర్లలో మంచి మంచి థియేటర్లు ఉండగా మీరు నా థియేటర్లోనే ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఫస్ట్ టైం డైరెక్టర్ గానీ హీరో గానీ ఓ సినిమా చేసి మీ థియేటర్లో రిలీజ్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని బయట చెప్పారు సార్. మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైం హీరోగా చేశాడు సార్, అందుకే మీ థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా కనుక్కున్నా గానీ నేను కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటానయ్యా. ఏంటి సార్ అవి? నా థియేటర్లో మొత్తం 1000 సీట్లున్నాయ్యా. అందులో 450 నిండితే నేను ఈ థియేటర్ను మేనేజ్ చేయగలను, లేదంటే ఇదే థియేటర్ ముందు కిళ్ళి కొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. అయ్యో భలేవారే సార్. అది మ్యాటర్. అందుకు మీరు ఒప్పుకుంటేనే నా థియేటర్ని మీకు ఇస్తాను, లేదంటే లేదు. ఆ తర్వాత మీరు ఎందుకు సినిమా ఎత్తేసారంటే నేను ఒప్పుకోను. దాంతో నాకే సంబంధం లేదు, అర్థమైందా? ఓకే సార్, పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. తొందరపడద్దు, ఒకసారి ఆలోచించుకో. లేదు సార్, పర్లేదు, అలాగే చేద్దాం సార్. ఇంతకీ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? త్వరలోనే వ్యాలంటైన్స్ డే ఉంది సార్. ఆ టైంలో అయితే యూత్ బాగా వస్తారని వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, బాగుంది, ఐడియా బాగుంది. ఓకే, తప్పకుండా చేద్దాం. ఓకే సార్. సరే, ఓకే, మళ్ళీ థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్. మన సినిమా రిలీజ్ చేయబోయే థియేటర్ ఓనర్స్ అందరితో మాట్లాడాను, మొత్తం ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించడం, ముఖ్యంగా లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి మనం ఏదో చెయ్యాలి.
ఏదో చెయ్యాలి. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. చెప్పండి. మనం మన హీరోని బాగా కండలనట్టు ఎక్స్పోజ్ చేసి స్టిల్స్ తీసి డిజైన్ చేసి పోస్టర్ వేద్దాం. దాంతో కొంతమంది ఆడోలైన అట్రాక్ట్ అయ్యి థియేటర్కి వస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కానీ మన వాడిని అంతలా ఎక్స్పోజ్ చేస్తే థియేటర్కి వచ్చే లేడీస్ కూడా పారిపోతారేమో. ఓ పని చేద్దాం, సల్మాన్ ఖాన్ బాడీకి మన వాడి ఫేస్ తగిలించి వాటిని డిజైన్ చేసి పోస్టర్స్ రిలీజ్ చేద్దాం. సార్ నేను ముందే చెప్పాను కదా, మీది చాలా బ్రిలియంట్ బుర్ర సార్. సార్ నాకు అనుమానం సార్. ఏంటది? జనాలను మనం చీట్ చేసినట్టు అవుతుందేమో. అస్సలు చేయట్లేదు. ఎందుకంటే ఎంతో మంది అమ్మాయిలను సెక్సీ పోస్టర్స్ డిజైన్ చేసి వాళ్ళు ఎక్స్పోజ్ చేసినట్టు చూపిస్తున్నారు. కానీ అవన్నీ సినిమాలో ఉంటున్నాయా? లేదు. వాటితో కంపేర్ చేస్తే మనం చేస్తున్న తప్పు చాలా చిన్నది. అంతేనంటారా? అవును. అయితే ఓకే, చేసేద్దాం. ఓకే ఓకే బాయ్. మేనేజర్ వి నువ్వేనా? ఎస్ నేనే. థియేటర్ లో ఏం జరుగుతుంది నీకు తెలుసా? ఏం జరిగింది? ఏమైనా ప్రాబ్లమా? అవును ప్రాబ్లమే. అసలు సినిమాకి దేనికోసం వచ్చానో అదే లేదు. ఏం లేవు? పాటలు లేవా? ఫైట్లు లేవా? పాటలు ఫైట్ల కోసం అయితే 200 ఖర్చు పెట్టుకొని అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు. మరి ఇంకేం లేదమ్మా? హీరో మార్కెట్ దగ్గర అండర్వేర్ వేసుకుని కండలన్నీ చూపిస్తూ సెక్సీగా ఉన్న పోస్టర్ ఉంది కదా, ఆ సీన్ లేదేంటి? ఏమోనమ్మా, అదేదో సెక్సీ పోస్ట్ అన్నారు కాబట్టి సెన్సార్ వాళ్ళు ఏమైనా కట్ చేసి ఉండొచ్చు. అమ్మాయిలు అలా ఉంటే ప్రాబ్లం, కానీ అబ్బాయిలకేంటి? పురుష మండల వాళ్ళు ధర్నాలు చేస్తారేమో అని చెప్పేసి సెన్సార్ వాళ్ళు ఆ సీన్ ని తీసేసి ఉండొచ్చు. ఇంకోసారి సెన్సార్ అయిన సీన్స్ పోస్టర్స్ లో వేసి మాలాంటి వాళ్ళని మోసం చేశారో కట్ చేస్తాం. ఏమయ్యా, ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించి మా ఆయనకి ముద్దు పెట్టి క్యారేజ్ కట్టి బయటకి పంపించి మా పక్కింటి ఆంటీ వాళ్ళతో మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆటో ఎక్కి 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తే మేము అనుకున్న సీన్ లేదు. ఆ శ్రమ ఖర్చు ఎవరిస్తారు? మీరిస్తారా లేదా సినిమా తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇస్తారా? చెప్పు. ఏదమ్మా ఆ హీరో సెక్సీ పోస్టర్ సీనేనా? అదే. లెంగ్త్ ఎక్కువైపోయిందేమో అని చెప్పేసి కట్ చేసి ఉండొచ్చు. లెంత్ ఎక్కువైతే వేరే సీన్స్ నవి కట్ చేయొచ్చు కదా, ఆ సీన్ ఎందుకు కట్ చేయాలి? అది కరెక్టే అనుకోండి, అయినా అంత ఇంపార్టెంట్ సీన్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందో ఏమో. ఇంకోసారి ఇలా జరిగిందనుకో చెప్పను, వచ్చి చూపిస్తాను. ఏం చూపిస్తుందో ఏమో. హలో, ఎవరు? సార్ నేను వేణుని మాట్లాడుతున్నాను సార్. చెప్పాయా వేణు? ఏంటి సార్ మన సినిమా రిపోర్టు? రిపోర్ట్కేమయ్యా, బానే ఉంది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పటిదాకా వేసిన షోలన్నీ హౌస్ఫుల్ గా నడుస్తున్నాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అవడం వల్ల జనాలందరూ విపరీతంగా వస్తున్నారు. కాకపోతే నా పరిస్థితే కాస్తంత బాలేదు. మీకేమైంది సార్? కలెక్షన్స్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఎక్కువ షేర్ వస్తుంది కదా. షేర్ మాట పక్కన పెట్టండి, ముందు జనాలందరూ నన్ను కొట్టేటట్టున్నారు. ఎందుకు సార్? ఎందుకంటావేంటయ్యా, మీరేమో కండలు తిరిగిన బాడీని పోస్టర్ మీద వేశారు కదా, అది చూడ్డానికి వచ్చిన అమ్మాయిలందరూ ఆ సీన్ లేదేంటి అని చెప్పేసి నన్ను కొట్టేంత పని చేస్తున్నారు. అది సార్, అవి సెన్సార్ లో కట్ అయ్యాయని చెప్పండి సార్. అలా చెప్పబట్టే ఇంతవరకు బతికున్నానయ్యా బాబు. మీరేం వరి అవ్వకండి సార్. సెకండ్ వీక్ నుంచి ఆ పోస్టర్స్ అన్ని తీసేసి కొత్త పోస్టర్స్ వేయిద్దాం. ఆ పని చేసి కాస్తంత పుణ్యం కట్టుకోనాయనా. ఓకే సార్, నేను వేరే ఏరియాస్ కూడా ఫోన్ చేయాలి. ఉంటాను సార్ మరి. సరేనయ్యా. థ్యాంక్స్ రా మామా. ఇక్కడ కూడా సేమ్ రిపోర్ట్ రా. అయ్యో వేణుగారు, నమస్కారం అండి. నమస్కారం. రే, నువ్వు ఫస్ట్ షో సెకండ్ షో చూసి ఆ రిపోర్ట్ ఏంటో నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు, సరేనా? ఓకేరా, బాయ్. ఏంటి నెల్లూరు సుబ్బారెడ్డి గారు ఇలా వచ్చారు? మీరు బిజీ డిస్ట్రిబ్యూటర్ కదా. అయ్యా వేణుగారు, అట అనబాకండే. ఏదో బొడ్డ డిస్ట్రిబ్యూటర్నే. మీలాంటి వాళ్ళు దయ చూపితేనే కదా మాలాంటి వాళ్ళు బతికేదే. మీలాంటి వాళ్ళు బతకాలంటే నాలాంటి వాళ్ళు ఏం చేయాలో? ఏం లేదు, మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ మాకు ఇప్పిస్తే అంతే చాలు. ఊరుకోండి సార్, కథ లేని సినిమా మీకెందుకు? పైగా మాది డిజిటల్ సినిమా కూడాను. అయ్యయ్యో, మళ్ళీ మీరు అట్ట అనమాకండే. ఏదో బుద్ధి గడ్డి తినట్ట అన్నాను, అవన్నీ మీరు మనసులో పెట్టుకోమాకండే. ఇకపోతే మీరు 20 లక్షలు అడిగారు, నేను 30 లక్షలు తెచ్చాను, తీసుకోండి. హలో సార్, వెంకటేశ్వర ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ సార్. వెంకటేశ్వర ఫిలిమ్స్ ఏ ఏరియా అండి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. వైజాగా? అవును సార్. చెప్పండి సార్. రఫ్ ఆర్త్ సినిమా వైజాగ్ ఏరియా ఎవరికి ఇచ్చారు సార్? ఇంకా ఎవరికి ఇవ్వలేదండి. అయితే 50 లక్షలు ఇస్తాం సార్, మాకు ఆ ఏరియా ఇస్తారా?
50 లక్షల ఇంకో ఇద్దరు కూడా ఫోన్ చేశారండి. మీరు పని చేయండి సార్, ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే అండి, ఓకే బాయ్. చెప్పండి సుబ్బారెడ్డి గారు, ఎంత ఇస్తా అన్నారు? ఓ 30 లక్షలు తెచ్చాను సారు. ఇది తీసుకుని నా ఏరియా నాకు ఇచ్చేయండి. 30 లక్షల కుదరదండి, ఓ 50 ఇస్తే ఇస్తాను, లేదంటే లేదు. సార్ లేదండి, మా ఏరియా అంత పోదండి, అందుకనే ఓ 30 తీసుకోండి. లేదు సార్, మీతో బేరాలు ఆడుతూ కూర్చునే టైం నాకు లేదు. 50 ఇస్తే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి సార్. అట్టగే సార్, ఇందులో 30 లక్షలు ఉన్నాయి, 20 లక్షలకు చెక్ రాసేస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తానండి. ఓకే బాయ్. హలో మామా, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఏంటి మామా, ఏంటి విషయం? ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచే మామా. నీకో గుడ్ న్యూస్. ఏంటి? మన సినిమా సూపర్ హిట్ అయింది మామా, మనకింకా డబ్బులే డబ్బులు వచ్చాయి మామా. థ్యాంక్స్ రా మామా, కానీ దానికంటే ఇంకో గుడ్ న్యూస్ ఉంది తెలుసా? ఏంట్రా మామా, త్వరగా చెప్పు. ఆ రమాదేవి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా. అవునా? కంగ్రాట్స్ మామా. థ్యాంక్స్ రా మామా, థ్యాంక్ యూ.